వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో డిసెంబర్ 15th కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ లో మనం చూద్దాం. సో ముందుగా డిసెంబర్ 14th అనేది మనకు శక్తి లేదా విద్యుత్ పరిరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు. సో కన్జర్వేషన్, ఇంగ్లీష్ లో మనం ఎనర్జీ కన్జర్వేషన్ డే అంటాం. ఎనర్జీ కన్జర్వేషన్ డే. సో ప్రతి నెల మనకు డిసెంబర్ 14th ఈ విద్యుత్ పరిరక్షణ లేదా ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది ఉంటుంది. సో విద్యుత్ ఆదా చేసే ప్రయోజనాలని చెప్తారు. విద్యుత్ ను ఆదా చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అన్న అంశాన్ని కలిగిస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు విద్యుత్ ఒకసారి ఉత్పత్తి అయింది అంటే ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించుకున్నా ఇంకా విద్యుత్ అది ఒకసారి ఉత్పత్తి అయిపోయినట్టే. సో కాబట్టి విద్యుత్ ను మనం ఆదా చేసామనుకోండి, డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గించినప్పుడు ఉత్పత్తి కూడా తగ్గిస్తారు. ఉత్పత్తి తగ్గించినప్పుడే మనకు విద్యుత్ ఆదా అనేది ఉంటుంది. ఈ విధంగా విద్యుత్ ఆదా చేయాలి అన్న లక్ష్యంతో ఇట్లాంటి అంశాలన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మనకు మొట్టమొదటిసారిగా 2001లో ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. సో ఇదే సంవత్సరం మనకు విద్యుత్ పరిరక్షణ దినోత్సవాన్ని చట్టం చేశారు. సో అండ్ ఈ సందర్భంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీని తీసుకొని వచ్చారు, ఈ ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ మనకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఈ ఆర్గనైజేషన్ ను ఎస్టాబ్లిష్ చేశారు, రైట్. సో ఇది మనకు దినోత్సవానికి సంబంధించింది. అండ్ దెన్ మనకు జాతీయ కుటుంబ సర్వే 5 దీనికి సంబంధించిన కొన్ని వివరాలు రిలీజ్ అయ్యాయి. సో జాతీయ కుటుంబ సర్వే 5 సంబంధించిన మనకు డేటా అంటే తెలుగులో మనం దత్తాంశము అంటున్నాం, కానీ చాలా మందికి ఇంగ్లీష్ వర్డ్ డేటానే బాగా తెలుసు. కేంద్ర మనకు వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సో మనకు 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. మరి మిగతా రాష్ట్రాల సంగతి ఏంటి? 12 రాష్ట్రాలు, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటికి సంబంధించిన వివరాలు మనకు 2021లో రిలీజ్ చేస్తారు. మొదలైతే మనకు ఈ రాష్ట్రాలకు సంబంధించిన డేటా కంపైల్ అయిపోయింది. మరి యాక్చువల్ గా జాతీయ కుటుంబ సర్వే అంటే ఏంటి? సో దీన్ని 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల పాటు మనకు బహుళ దశల్లో మరి గృహ సముదాయాల్లో నిర్వహించారు. సో నమూనా సర్వేను పాటించారు. నమూనా సర్వే అంటే ఏంటి? సో నమూనా సర్వే అంటే మనకు సర్వేలు 2 రకాలు: నమూనా శాంపుల్ సర్వేస్ అండ్ హెడ్ కౌంట్ రేషియో సర్వేస్. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గ్రామం, ఇది ఒక 1000 మంది ఉన్నారు, 1000 మంది గ్రామస్తులు. ఇందులో ఒక 100 మందితో మాట్లాడతారు. 100 మంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 మందిలో 70 మంది మా ఇంట్లో గ్యాస్ వాడుతున్నామండి అని చెప్పారు అనుకోండి. ఓకే, 1000 గ్రామాలు, 1000 మంది జనాభా ఉంటే గ్రామంలో 100 మందిని ప్రశ్నిస్తే 70 మంది గ్యాస్ వాడుతుంటే, సో ఈ ఊళ్ళో 70% గ్యాస్ ఉంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. సో ఇదే తరహా సాంఘిక ఆర్థిక వ్యవస్థలో ఉండే గ్రామాలు సేమ్ ఇట్లాగే ఇదే కంపోజిషన్ లో ఉంటుంది. 1000 గ్రామాలు సాధారణంగా పక్కపక్కన ఉండే గ్రామాలు ఒకే రకమైన సాంఘిక ఆర్థిక స్థితులలో ఉంటాయి. భారీ చేంజ్ ఉంటే అప్పుడు సర్వే పద్ధతి మారిపోతుంది. సో అట్లా ఇట్లాంటి గ్రామాలకన్నిటికీ అప్లై చేస్తారు. దాదాపుగా ఇంతమందికి గ్యాస్ అనేది ఉంది. సో ఇట్లా మనకు నమూనా సర్వే. హెడ్ టు హెడ్ కౌంట్ రేషియో అంటే 1000 మంది ఇళ్ళకి వెళ్ళి 1000 మంది దగ్గర డేటా సేకరించి ఇది నిర్వహిస్తారు. సో మనలాంటి పెద్ద దేశాల్లో అది చాలా సాధ్యమయ్యే పని కాదు. ఇంకా ఒకటే సర్వే పూర్తవుతుంది, అది 30-40 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి నమూనా సర్వేలు చేస్తారు. నమూనా సర్వేలు గతంలో చేశారు. ఆ నమూనా సర్వేలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవికతను బాగా రిఫ్లెక్ట్ చేశాయి. ఆ తర్వాత గవర్నమెంట్ స్టార్ట్ చేసిన రకరకాల స్కీమ్స్ లో కూడా ఇవి బయటకు వచ్చాయి మనకు. సో ఇట్లా నమూనా సర్వే అనేది సేకరించారు. 2014 నుంచి 2019 మధ్య వివరాలను సేకరించారు. సో 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన సూచనలు మనకు దీని ద్వారా లభిస్తాయి. అంతే కదా, సర్వే చేసినప్పుడు ఏంటి ప్రయోజనం అనేది చూడాలి. మనం 2030 నాటికి ఎస్డిజి అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఇవి 17 లక్ష్యాలు ఉన్నాయి. ఈ 17 లక్ష్యాలను సాధించడానికి
ఇప్పుడు ఈ కుటుంబాలు ఏ స్థితిలో ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి అన్న అంశాలు మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. సో ఏమేమి చేశారు, లైక్ జాతీయ కుటుంబ సర్వేలో మనకు ఈ అంశాలు తేల్చాయి. అయితే గతంలో కూడా సర్వే చేశారు, ఇప్పుడు సర్వే చేశారు. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ ఇష్యూస్, లైక్ కొన్ని అదనంగా, అడ్వాన్స్డ్ అనొద్దు, అడిషనల్ గా కొన్ని ఇష్యూస్ ని చేర్చారు. ఏంటవి, ప్రీ స్కూల్, అదే విధంగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ వైకల్యం. ఇంతకుముందు వైకల్యం సంబంధించిన ప్రశ్న లేదు, ఇప్పుడు ఉన్నాయి. అదే విధంగా టాయిలెట్స్, మరుగుదొడ్డి సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి. అదే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్, మరణాల నమోదు అండ్ స్నానపు అలవాట్లు. ఓకే, స్నానపు అలవాట్లు. అదే విధంగా అబార్షన్లకు కారణాలు, ఇట్లాంటి అంశాలు గతంలో లేవు. ఈ అంశాలను ఇప్పుడు తాజాగా చేర్చారు. అండ్ 2019లో ఇంటర్నెట్ వినియోగించిన పురుషులు, స్త్రీల శాతాన్ని కూడా మొదటిసారిగా ఈ జాతీయ సర్వేలో గణించారు. సో పారిశుద్ధ్యం, గ్యాస్, తాగునీరు లభ్యతలో పరిస్థితి మెరుగైంది. సో శానిటేషన్, పారిశుద్ధ్యం, సో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ ను స్టార్ట్ చేయడం ఇది ఫలితాన్ని ఇచ్చింది అని చెప్తుంది. గ్యాస్ వినియోగము, ఫ్యూయల్ అంటాం కదా, తాగునీరు ఈ మూడు కూడా మెరుగైన స్థితికి వచ్చాయి. సో పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్ ఫలితం ఇచ్చింది. అండ్ గ్యాస్ ఉచితంగా 8 కోట్ల మందికి గ్యాస్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫసల్ పథకం కూడా. అదే విధంగా మనకు తాగునీరుకు సంబంధించి రకరకాల పథకాలు ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర స్థాయిలో కూడా జల్ జీవన్ మిషన్, అది పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాకపోయినా పరిస్థితి మెరుగ్గానే ఉంది అని చెప్పింది. ప్రాబ్లం వల్ల పోషకాహార లోపం. సో ఈ పోషకాహార లోపం అన్నది ఇప్పుడు ఒక సమస్య అని చెప్పింది. సో చైల్డ్ స్టంటింగ్ 13 రాష్ట్రాల్లో పెరిగింది అని చెప్పింది. చైల్డ్ స్టంటింగ్ 13 రాష్ట్రాల్లో పెరిగింది. అదే విధంగా 12 రాష్ట్రాల్లో బాలలు ఉండాల్సినంత బరువు కూడా లేరు. 12 రాష్ట్రాల్లో బాలలు ఉండాల్సినంత బరువు లేరు అని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో శిశు మరణాల రేటు, 5 ఏళ్ల లోపు చిన్నారుల మరణాల రేటు తగ్గాయి మనకు. సో ఈ విధంగా మనకు డేటా అనేది వచ్చింది. అదేవిధంగా వ్యవస్థీకృత జననాలు, సో ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటాం. వ్యవస్థీకృత జననాలు, ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే ఏం లేదు, హాస్పిటల్స్ లో జరిగే బర్త్స్, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. హాస్పిటల్స్ లో మనకు బర్త్స్ జరిగితే ఏమవుతుందంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. అట్లా కాకుండా చాలా మంది ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లో, ముఖ్యంగా విలేజెస్ లో ఈ లైక్ మంత్రసానులు అంటారు, వాళ్ళని పిలిచి డెలివరీస్ చేస్తుంటారు. వాళ్ళు ఉపయోగించే పరికరాలు కూడా స్టెబిలైజ్డ్ గా ఉండవు. దీనివల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అది అవాయిడ్ చేయడానికి ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అనేవి మంచిది. ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే హాస్పిటల్స్, గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, పూర్తి స్థాయి ప్రమాణాలను వాళ్ళు పాటిస్తూ ఇవి ఇచ్చేస్తారు కాబట్టి తల్లి బిడ్డ ఇద్దరికి క్షేమం అనేది ఉంటుంది. ఇవి పెరగడం మంచిది. సో పశ్చిమ బెంగాల్లో బాగా పెరిగాయి అని మనకి నివేదిక చెప్పింది. అదే విధంగా ఎనేమియా సమస్య ఉంది, అతి ఎక్కువగా మనకు గుజరాత్ రాష్ట్రంలో ఉంది అని చెప్పింది. గుజరాత్ రాష్ట్రంలో అనేమియా, ఓకే, అనేమియా అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పింది.